నమస్కారం హెస్సిరి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ఇండోర్ స్టేడియంలో సమ్మర్ క్రీడా క్యాంపును క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ పిలుపు కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తెనాలి డీఎస్పీ రమేష్ నేటి ఆధునిక వైద్య విధానంపై ఐఎంఏ డాక్టర్ల సమావేశం రాజకీయ పార్టీల శ్రేణులు ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఘర్షణకు పాల్పడటం లాంటి చర్యలు చేస్తూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే పోలీస్ శాఖ పరంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ రమేష్ హెచ్చరించారు సోమవారం తెనాలి డీఎస్పీ రమేష్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చెదురుమదురు సంఘటనల మినహా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కౌంటింగ్ ప్రక్రియ క్రమంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ శాఖాపరమైన ఆదేశాలను జారీ చేసినట్టు తెలిపారు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తమ సిబ్బంది అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ తగు సూచనలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు రౌడీ షీటర్లను బైండ్ అవుట్ చేయడం జరుగుతుందని అన్నారు శాఖాపరంగా కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని డీఎస్పీ వివరించారు కాగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ రమేష్ బాబు 3 టౌన్ లిమిట్స్లోని లాడ్జీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు వారికి పోలీస్ శాఖ పరంగా తగు సూచనలు చేశారు మొత్తం 19 లాడ్జీలకు గాను 3 లాడ్జీలు మూతపడ్డాయని గుర్తించారు 16 లాడ్జీల ప్రతినిధులకు సీఏ రమేష్ బాబు కౌంటింగ్ రోజున పాటించాల్సిన అంశాన్ని గురించి వివరించారు రాజకీయ సంబంధమైన వ్యక్తులకు కౌంటింగ్ రోజున కౌంటింగ్ ముందు రోజున షెల్టర్స్ ఇవ్వొద్దని అన్నారు బెట్టింగ్లు వంటి కార్యకలాపాలకు పాల్పడ్డ వారికి లాడ్జీలో రూమ్ ఇవ్వొద్దని అన్నారు పోలీస్ శాఖపరమైన నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు ఈ సమావేశంలో వివిధ లాడ్జీల ప్రతినిధులు పాల్గొన్నారు రేపు 4న ఆ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ కౌంటింగ్కి ముందు ఈ కౌంటింగ్ తర్వాత కూడా మరి నా సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి తెనాలి కాన్స్టిట్యున్సీ కానీ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టుగా మా గౌరవ ఎస్పీ గారు నా డ్యూటీ ఐపీఎస్ అలాగే గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం అలాగే హరీష్ గుప్తా సార్ డీజీపీ ఏపీ వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ తీసుకుంటుంది ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ పీస్ఫుల్గానే జరిగింది తెనాల్లో కానివ్వండి లేకపోతే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి ఏదో చిన్న చిన్న ఎన్నికల రోజు వచ్చేటువంటి చిన్న చిన్న గొడవలు తప్పితే మేజర్ ఇన్సిడెంట్ లేకుండా ఓవరాల్గా ప్రజల సహకారంతో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పోలీసు వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ తర్వాత బైండ్ ఓవర్ రౌడీ షీట్లు బైండ్ ఓవర్ కానివ్వండి తర్వాత వెపన్స్ డిపాజిట్ కానివ్వండి అనేకటువంటి అంశాల మీద ఎన్నికలు అనేవి మేము ప్రశాంతంగా చేయగలిగాం మళ్ళీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ కౌంటింగ్ రిజల్ట్స్ పురస్కరించుకొని విలేజెస్లో కానివ్వండి వార్డ్స్లో కానివ్వండి ఎటువంటి గొడవలు పడకుండా రాజకీయ పార్టీల సంబంధించిన వ్యక్తులు పడకుండా అనేటువంటి దీంట్లో మేము ప్రివెంటివ్ యాక్షన్గా చాలా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటికే డివిజన్లో ఎక్కడైతే మొన్న ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు కానీ వాళ్ళందరినీ కూడా బోత్ పార్టీస్ని కూడా 110 కింద బైండ్ అవుట్ చేయడం జరిగింది తర్వాత ఫ్లాగ్ మార్చెస్ కూడా డివిజన్లో అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది అలాగే ఒక ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కడైతే స్టే అవుతారో ఎక్కడైతే కొన్ని క్రిమినల్ నేచర్ వ్యక్తులు ఉంటారో అలాంటి ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఆ లొకాలిటీల్లో మనకు ఆశ్రయిస్తారో వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాళ్ళకి తెలియకుండా ఒక ఆర్డ్ అవర్స్లో వాళ్ళపై ఆ ఏరియాని మీద డామినేషన్ చేసుకుంటూ కార్డినెన్స్ ఇచ్చి ఆ ఏరియాను టోటల్ పోలీస్ సరెండర్ చేస్తుంది దానికి దగ్గర ఇవాళ స్థానిక సీఏ గారు 3 టౌన్ సీఏ గారు వాళ్ళ ఏరియాలో తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా కార్డినెన్స్ ఇచ్చే ప్రక్రియ కూడా చేశారు సక్సెస్గా కొన్ని వెహికల్స్ చేస్తాం జరిగింది వాళ్ళ పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి రేపు ఎన్నికల తర్వాత ఎటువంటి గొడవలు కూడా చేయకుండా ఉండని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్తాం జరిగింది 3 టౌన్ సంబంధించినటువంటి 19 లాడ్జెస్ ఉన్నాయి దాంట్లో 3 వర్క్ అవ్వట్లేదు 16 మంది లాడ్జెస్ ఓనర్స్ వీళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరితో కూడా స్థానిక సీఏ రమేష్ బాబు గారు వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు ఏం చేయాలి ఏం చేయకూడదని లాడ్జెస్ ఎవ్రీడే లాడ్జెస్లో స్టే చేసే వాళ్ళు లిస్ట్ మార్నింగ్ 7 కల్లా పోలీస్ స్టేషన్లో ఇవ్వమని చెప్పేసి సంతకం చేసి ఎవరైతే అక్కడ రిసెప్షన్ ఉన్నారో లేకపోతే మేనేజర్ ఉన్నారో సంతకం చేసి ఇవ్వమని చెప్పాను అలాగే ఎక్కడైతే సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ అన్ని లాడ్జెస్లో ఉన్నాయి కానీ ఒక 3-4 లాడ్జెస్లో లేవు అక్కడ వాళ్ళకు కూడా మేము వెంటనే 1 వీక్లో ఇన్స్టాల్ చేసుకుంటాం లేకపోతే అదర్వైజ్ వీ విల్ రికమెండ్ ఫర్ క్లోజర్ ఆఫ్ ది లాడ్జెస్ అని చెప్పేసి మరి ఎన్నికల సందర్భంగా బెట్టింగ్లు కాస్త లాడ్జెస్ రూమ్స్ తీసుకుంటారు వాళ్ళకు కూడా అలౌ చేయొద్దని చెప్పాం అలాగే
ఎవరైనా పొలిటికల్ సెనారియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చి ఈ తెనాలను షెల్టర్ చేసుకొని లేదా దూర ప్రాంతాల నుంచి షెల్టర్ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఏదన్నా అల్లర్లు సృష్టిద్దామన్న అనే ఉద్దేశం ద్వారా ఉండే మట్టుకి వాళ్ళందరినీ కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం మేము తీసుకుంటాము. అన్ని లాడ్జెస్ మీద కూడా మఫ్టీలో మా పోలీసు నిఘా ఉంది. నిన్నటి నుంచి కూడా మేము అన్ని లాడ్జెస్ కూడా చెక్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తాం జరిగింది. నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాం. తర్వాత మద్యాన్ని లిక్కర్ని అలౌ చేద్దాం చెప్తాం జరిగింది. తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఎన్నికల కౌంటింగ్ తర్వాత తెనాలి నియోజకవర్గం, పొన్నూరు నియోజకవర్గంలో ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీగా ఉండేటువంటి చర్యలు మనం తీసుకుంటాం. కాబట్టి పోలీస్ శాఖతో కౌంటింగ్ తర్వాత ప్రజలందరూ కూడా సమన్వయంతో ఉండి పోలీస్ శాఖ సహకరించి ఎటువంటి గొడవలు లేకుండా ఉండమని చెప్పేసి సబ్ డివిజనల్ అధికారిగా నేను అందరికీ, ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలకి, అందరు వ్యాపారస్తులకు నేను లాడ్జెస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువతీ యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని తెనాలి చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల అనాబత్తు సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడా శిక్షణ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బి వెంకటేశ్వరరావు తెనాలి ప్రాంత క్రీడాభిమానులకు స్వాగతించారు. తెనాలి చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లోని అన్నాబత్తు సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో ఈ సమ్మర్లో వివిధ క్రీడలను ప్రోత్సహించే క్రమంలో సోమవారం స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ముక్కాల వినోద్ జశ్వంతరాయ్ వితరణతో హ్యాండ్బాల్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలకు తగు ప్రోత్సాహం కల్పించే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. యువతీ యువకులు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఈ సమ్మర్లో నిర్వహించే క్రీడా శిక్షణ అంశాల్లో రాణించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బి వెంకటేశ్వరరావు తెనాలి ప్రాంత క్రీడాభిమానులు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టేడియం ఇన్ఛార్జ్ కె నాగరాజు, వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోచ్ గోపి తదితరులు పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్ స్పాన్సర్ ద్వారా ఒక సెట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తెనాలి ప్రెసిడెంట్ గారు అయినటువంటి బి వెంకటేశ్వరరావు గారు, అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అలాగే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా మొదలుపెట్టడం జరిగింది. అసోసియేషన్తో మరి కలిసి సమ్మర్ కోచింగ్ క్యాంపులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మరి స్టేడియంలో హ్యాండ్బాల్, వాలీబాల్, అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఈ మూడు కూడా మరి అసోసియేషన్ అలాగే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మనుషులు వ్యక్తిగత వికాసం పొందాలంటే ఆటలు ముఖ్యము. ఆటలు ఎప్పుడైతే శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయో మానసిక ఆరోగ్యాన్ని కూడా వస్తుంది. తద్వారా పిల్లల యొక్క మనోవికాసము, అలాగే తెలివితేటలు, జ్ఞానము అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. వయసు ఒక క్రమంలో చిన్నప్పటి నుంచి ఆటల్లో మెళుకువలు ఉన్నటువంటి వాడు ఎలాంటి రోగాలు కూడా, అనారోగ్యం కూడా దరిచేరదు. మరి ఆటలు అంటే మరి చాలా రకాలు ఉన్నవి. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఆటలు మన దేశం వరకు పరిమితం అవుతాయి. కొన్ని కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ ముఖ్యంగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా మంచి దోహదం. మరి పిల్లలందరూ బాగా వెయిట్ లిఫ్టింగ్లోనూ మిగతా క్రీడాంశంలోనూ మంచి మెరుగు స్థాయికి నుంచి దేశానికి, రాష్ట్రానికి, మన తెనాలికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒక సంఘంగా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం స్టేడియంలో. దీనికి చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు WRC అధినేత మునగా శ్యామ్ గారు మాకు గతం నుంచి వారి యొక్క సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారి సహకారంతో ఇక్కడ హ్యాండ్బాల్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేడియంలో కోచ్గా ఉన్నటువంటి గోపి కూడా మరి ఇక్కడ పోస్టింగ్ ఉంది, కాకపోతే ఫెసిలిటీస్ లేవని చెప్పేసి చాలా కాలంగా మాట్లాడుతూ ఉన్నాడు. లక్కీగా మరి పెద్దలు హెడ్ మాస్టర్ ఫెల్లమెన్ గారు వారు ముందుకొచ్చి ఒక 60,000 తోటి ఈ వెయిట్ లిఫ్టింగ్కి అవసరమైనటువంటి ఈ సెట్ వారు ఏర్పాటు చేశారు. వారికి ముందుగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి ఇప్పుడు కాదు, గతంలో 40-50 సంవత్సరాలకు పూర్వం కూడా ఇక్కడ తెనాలి క్రీడారంగంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారు, అట్లాగే పెంసన్ వెంకటేశ్వరరావు గారు, వీరిద్దరూ కూడా
గతంలో జాతీయ స్థాయిలో తెనాలి కీర్తి ప్రతిష్టల్ని బాగా ఇది చేసినటువంటి వ్యక్తులు. మరి వీరు ఇట్లా పెద్దల సహకారంతో, దాతల సహకారంతో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సహకారంతో ఈ తెనాలి ప్రాంతంలో ఈ అన్ని క్రీడల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా తీసుకోవటం జరుగుతుంది. వారి యొక్క చేయ సహకారాలతోటి తెనాలి స్టేడియము ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు కేవలం హ్యాండ్బాల్లో మాత్రమే ఇక్కడ నుంచి మేము పథకాలు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో అసోసియేషన్ వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వారి సహకారం గోపి కృషితో రాబోయే రోజుల్లో తెనాలిలో వెయిట్ లిఫ్టింగ్ కూడా మన పునర్వైభవానికి దిశగా మన ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఈ స్థానిక ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిలాషులు అందరూ కూడా ఇక్కడ జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాము ఉచితంగా మీకు అవసరమైన వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని మరి ఈ క్రీడలని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఈ నెల 28వ తేదీన మంగళవారం తెనాలి తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరగాల్సిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో అవతి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ మంగళవారం తెనాలి తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరగాల్సిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో అవతు శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. సోమవారం తెనాలి షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ ఈవో అవతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ నామ మరియు హనుమాన్ చాలీసా విశిష్టతపై ఈ నెల 28వ తేదీన తెనాలిలోని తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలియజేశారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకే కార్యక్రమాన్ని వాయిదా వేయటం జరిగిందని, తదుపరి తేదీ ఆయన ప్రకటించగానే వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని తెనాలి ప్రాంత ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య ప్రధాన అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, రమణకుమార్, మూర్తి వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వించేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమ జయంతోత్సవాల సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు మన భక్తులందరి ఆహ్వానం మేరకు 28/5/24 తారీఖున ప్రవచనం చెప్పడానికి అంగీకరించి ఉన్నారు. వారి ప్రవచన కార్యక్రమం తాలూకా హైస్కూల్ నందు జరగబోడని నిర్ణయించి ఉన్నాము. అనివార్య కారణాల వలన ఈ ప్రోగ్రాం వాయిదా వేయటం జరిగింది. మన భక్తులందరూ గమనించి సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా భక్తులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ఆ యొక్క వైభవాన్ని ప్రవచనామృతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క హనుమాన్ చాలీసా శ్రీరామనామ విశిష్టత గురించి ప్రవచన కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనివార్య కారణాల వల్ల గురువు గారి యొక్క సూచనల మేరకు వాయిదా వేయడం జరిగింది. తదుపరి తేదీని కూడా గురువుగారు ఎన్నికల కోడ్ అనంతరం తెలియజేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని వారు తెనాలిలో నిర్వహించేందుకు సుముఖంగా వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ యొక్క తేదీని కూడా ప్రకటించడం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా ఈ యొక్క గమనించి సహకరించాలని కోరుతున్నాము. ఈ యొక్క వాయిదా కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ గమనించి తదుపరి తేదీ ప్రకటించిన తర్వాత భక్తులు 50 మంది కూడా ఆ యొక్క ప్రవచనామృతంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. వాహన చోదకుల విధిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించే తీరుగా రోడ్ ట్రాన్స్పోర్ట్ నిబంధనలు ఉన్నాయని ఆర్డీఓ టి రాఘవరావు పేర్కొన్నారు.
వాహన చోదకుల విధిగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ విభాగం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని 18 సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించే తీరుగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ నిబంధనలు ఉన్నాయని ఆర్టీఓ టి రాఘవరావు పేర్కొన్నారు. సోమవారం వన్ టౌన్ లిమిట్స్ లో చిట్టాంజనేయ స్వామి ఆలయం సెంటర్లో ఆర్టీఓ రాఘవరావు, వన్ టౌన్ సిఐ దశరథ రామారావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. మైనర్ బాలురు, బాలికలు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ క్రమంలో 5 వాహనాలను ఆర్టీఓ రాఘవరావు సీజ్ చేశారు. ఈ సందర్భంగా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా నియమ నిబంధనలు పాటించాలని, అందుకు భిన్నంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మైనర్స్ వాహనాలు నడిపి కేసులో పేరెంట్స్ కు జైలు శిక్ష పడే విధంగా చట్టాలు ఉన్నాయని, ఇది గమనించి మైనర్లైన పిల్లలకు పేరెంట్స్ వాహనాలు ఇచ్చి సమస్యల్లో చిక్కుకోవద్దన్నారు. సిఐ దశరథ రామారావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల క్రమంలో అతిక్రమించి వాహనాలు నడిపే వారికి ఎటువంటి సమస్యలు ఉంటాయో తెలిపారు. జరిమానాలు అమలు చేసే విధానాన్ని వివరించారు. పట్టుబడిన వాహన చోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తెనాలి పట్టణంలో ఎక్కువగా మైనర్ పిల్లలు, అండర్ 18 ఇయర్స్ పిల్లలు ఎక్కువగా డ్రైవింగ్ చేయటం, ట్రిపుల్ రైడింగు చేయటము, అలాగే డిఫరెంట్ హార్న్స్ మోగించటము, అట్లా చేయటం అనేది టౌన్లో బాగా చేస్తున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్లో భాగంగా ఈరోజు వన్ టౌన్ ఏరియాలో సిఐ గారు, మేము ఆర్టీఏ వాళ్ళు కలిపి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 5 వెహికల్స్, 5 వాహనాలు, ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని పేరెంట్స్కి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. మైనర్స్ అంటే బిలో 18 ఇయర్స్ ఎవరికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వద్దు పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము. వాళ్ళు కనుక చేసింది ఇంకోసారి పట్టుబడితే మరి పోలీసు వాళ్ళు మేము కలిపి చేసి ప్రాసిక్యూషన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి జడ్జి గారు మరి జైలు వేసే అవకాశం కూడా ఉంది. పేరెంట్కి వేయొచ్చు, పేరెంట్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి వేయొచ్చు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రానికుండా మీ పిల్లల్ని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము. ఎట్టి పరిస్థితుల్లో 16 ఇయర్స్లో పిల్లలకి మీ బళ్ళు ఇవ్వద్దు. 18 ఇయర్స్ నిండినాక వాళ్ళకి లైసెన్స్ తీసుకున్నాకే వాళ్ళకి బండ్లు అలౌ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రకరకాల సౌండ్స్తో చేస్తున్నారు. హారన్స్, ఏజ్డ్ పీపుల్ పక్క నుంచి వెళ్తాం వల్ల సౌండ్ చేస్తే వాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాల భయపడుతున్నారు. కాబట్టి అటువంటివి కూడా చేయొద్దని మనం చేస్తున్నాము. కొంతమంది సైలెన్సర్స్ మారుస్తున్నారు. సైలెన్సర్స్ మార్చి పెద్ద సౌండ్ వస్తుంది. కాబట్టి ఆ సైలెన్సర్ అట్లా చేయటం వలన కూడా అదర్ రోడ్ యూజర్స్కి ఇబ్బంది. కాబట్టి అటు కూడా చేయొద్దని మేము మనం చేస్తున్నాము. ఇలాగే ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగుద్ది. యువత ముగ్గురు, ఒక్కోసారి నలుగురు కూడా వెళ్తా ఉన్నారు వాహనాల మీద. అలాంటి వారిని నిరోధించడానికే ఈరోజు ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాం. అదేవిధంగా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. బిలో 18 ఇయర్స్ ఏజీ పిల్లలకు కూడా బండ్లు ఇస్తున్నారు పేరెంట్స్. దయచేసి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి, 18 సంవత్సరాలు నిండని మీ పిల్లలకి ఎవరికి కూడా వాహనాలు 2 వీలర్స్ కానీ అదేవిధంగా కార్లు కానీ ఇవ్వద్దు. డ్రైవింగ్ యొక్క స్కిల్స్ లేకుండా వాళ్ళు తోలటం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల వారికి ప్రమాదం జరిగేది ఉంది, ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అదేవిధంగా రకరకాల సైలెన్సర్స్ మార్చుకొని ఎక్కువగా బిగ్ సౌండ్ వచ్చే విధంగా పోయేటప్పుడు ఒకేసారి సౌండ్ వేయటం తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా వాళ్ళు వాహనాలు నడుపుతూ కూడా ఉన్నారు. ఈరోజు వాటిని నిరోధించడానికి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 5 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఎంఈఐ గారు, ఆర్టీఓ గారు. ఇదే విధంగా రోజు 1 టౌను, 2 టౌను, 3 టౌన్ లిమిట్స్లో కూడా కండక్ట్ చేస్తాం. మా డిఎస్పీ గారు కూడా ఒక ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వాహనం నడిపేటప్పుడు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్సు, బండి కాగితాలు దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా బిలో 18 ఇయర్స్ ఎవరు కూడా వాహనాలు నడపకూడదు. మరియు హెల్మెట్ కూడా అందరూ ధరించి ఉంటే చాలా మంచిది. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తికి కూడా 1500 రూపాయల జరిమానా కూడా విధించే అధికారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి ఉంది. అదే అఫెన్స్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 10,000 జరిమానా రెండోసారి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే 5,000 రూపాయల జరిమానా యాజ్ పర్ ఎంఏ యాక్ట్ ప్రకారం. ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1,000 రూపాయలు. దయచేసి ప్రజలందరూ గమనించాలి, పేరెంట్స్ గమనించాలి. ఆ విధంగా ఎంఏ యాక్ట్ కేసు బుక్ అయితే పేరెంట్స్ మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళే అధికారం కూడా చట్టం కల్పించింది.
దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకొని 18 సంవత్సరాలు నిండకుండా ఏ వ్యక్తికి కూడా మీ పిల్లలకి 2 వీలర్ ఇవ్వద్దు. ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీ పిల్లలకు కూడా మైనర్స్కి ఎవ్వరికి కూడా బండ్లు ఇవ్వద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వైద్య రంగంలో ఆధునిక కాలంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల దృష్ట్యా మోకాళ్ళ రీప్లేస్మెంట్ అయితే శస్త్రచికిత్సకు సంబంధించిన అంశాల గురించి, అట్లే ఇటీవల కాలంలో అత్యధికంగా వస్తున్న సీజనల్ జ్వరాలు తగు జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు తమదైన రీతిలో వైద్య వైజ్ఞానిక అంశాలను ఆదివారం రాత్రి తెనాలి ఐఎంఏ హాల్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. తెనాలిలోని ఐఎంఏ హాల్లో ఆదివారం రాత్రి విజయవాడ విధాత హాస్పిటల్ సౌజన్యంతో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో విధాత హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కొడాలి ఉమాకాంత్ తన ప్రసంగంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో దోమలతో పాటుగా ఈగలు కూడా ప్రతి చోట విస్తృతంగా ఉన్నాయని, ఈ క్రమంలో అంటువ్యాధులు సీజనల్ ఫీవర్స్ ను అధిగమించే ఆరోగ్య సూత్రాలను వివరించారు. డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆధునిక వైద్య విధానంలో మోకాళ్ల నిప్పులకు వీల్ ప్లేస్మెంట్ ఆపరేషన్ సులభతరమైందని తెలిపారు. ఒక్క రోజులోనే మోకాల్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నామని చెబుతూ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి వివరించారు. డాక్టర్ మహీధర్ గుండె వైద్యం అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక పర్యవేక్షించారు. ఈ సమావేశంలో సీనియర్ హృద్రోగ నిపుణులు డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ జి నరసింహారావు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, డాక్టర్ సుజాత, డాక్టర్ విజయవాణి, డాక్టర్ ప్రసాద్ తదితర ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎంఏ హాల్లో మన ఐఎంఏ మీటింగ్లో విజయవాడ విధాత హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అందులో 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్ ఉమాకాంత్ గారు రకరకాల జ్వరాలు రావటము, వాటి గురించి కొన్ని చాలా అపనమ్మకాలు ఉంటాయి, వాటి గురించి కూడా చాలా ఇదిగా మంచిగా చెప్తున్నారు. తర్వాత నీ రీప్లేస్మెంట్ కామన్ ప్రాబ్లము, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా 40 ఏళ్ల దగ్గర నుంచే మోకాళ్ళు అరిగిపోవటము, దాని గురించి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆధునిక పద్ధతుల్లో మోకాల మార్పిడి, దాని లేటెస్ట్ విధానాలు, దాని గురించి కొత్త విధానాలు ఎలా వచ్చినాయి, దాని గురించి హాస్పిటల్ స్టే 2-3 రోజుల్లోనే హాస్పిటల్లో విధాత హాస్పిటల్లో ఎలా చేస్తున్నారు, దాని గురించి అన్ని జాగ్రత్తలు చెప్పారు. పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంటు, ఆపరేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని గురించి కూడా చెప్పారు. 3వ స్పీకరు ఫణీధర్ గారు, ఆయన విండో స్ట్రోక్ మేనేజ్మెంట్, దాని గురించి కూడా చెప్పారు. ఈరోజు మనకి ఈ వర్షాలు, అకాల వర్షాలు సడన్గా పట్టము, ఒక్కసారిగా ఈగల దోమలు పెరిగిపోవటం, వీటన్నిటితో జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాం. దీని నుంచి ఎలా అరికట్టాలి, కొత్త జ్వరాల్లో న్యూయర్ డ్రగ్స్, కొత్త మందులు, వైద్య విధానాల గురించి డిస్కషన్ జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ మంది మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ కాల్షియం డెఫిషియన్సీస్, కీళ్ళు అరిగిపోయాయండి అని చెప్తూ వింటున్నాము. దీనికి సంబంధించి టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు ఎంత సింపుల్ అయిపోయిందో, ఒక్క రోజులోనే మనం ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితులు చాలా ఫాస్ట్గా సర్జరీలు అయిపోతున్నాయండి. ఇది మెడికల్ ఫీల్డ్లో వచ్చిన కొత్త విధానాలు, వీటి గురించి కూడా ఇవాళ డిస్కషన్ జరిగింది. ఇవన్నీ ప్రతిసారి, ప్రతి సంవత్సరము, ప్రతి నెల మనం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా డాక్టర్స్కి కొత్త విధానాలు మనం అప్డేట్ అవ్వటము జనాలకి ఎక్కువ సహాయకరంగా ఉంటుందనేసి ఈ సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రకు రాష్ట్రంలో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి వరుసగా 2వ పర్యాయం 2024 యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తాజనగర్లో మీడియాతో సుబానీ మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ సాధించినట్టు తెలిపారు. ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రకు రాష్ట్రంలోని విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వరుసగా 2వ ఏడాది 2024 యాత్రకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ సాధించారు. గతంలో హజ్ యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్ చేరుకొని ఎన్నో వ్యయప్రయాసాలు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే సౌకర్యం కల్పించడం హాజీలకు ఎంతో సౌకర్యంగా ఉంది. విజయవాడ నుంచి నేడు, రేపు, ఎల్లుండి 29వ తేదీ వరకు హజ్ యాత్రికులు 3 విమానాల్లో ప్రయాణం అవుతున్నారు. ఈ సందర్భంగా విజయవంతంగా వారి యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండోర్ స్టేడియంలో సమ్మర్ క్రీడా క్యాంపును క్రీడాభిమానులు సద్వినియోగం చేసుకోవాలి. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ పిలుపు. కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా కట్టుదిట్టమైన చర్యలు. తెనాలి డీఎస్పీ రమేష్. నేటి ఆధునిక వైద్య విధానంపై ఐఎంఏ డాక్టర్ల సమావేశం.
హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.